హాయ్ అండి. ఈరోజు సుధా పల్లవి ఆఖరి భాగం వినండి. శ్రీకాంత్ ఇంటికి వెళ్ళాడు విశాల్. అక్కడ తాళం వేసి ఉంది. మళ్ళీ హాస్పిటల్కి వచ్చాడు. ఏమైందిరా, ఉన్నారా అక్కడ అన్నాడు శ్రీకాంత్. లేదురా, ఇక్కడికి ఎవరూ రాలేదంటోంది ఒక ముసలావిడ. అయితే ఏదో చేశారు, వెంటనే పోలీసులకు ఫోన్ చేయి. వద్దు వద్దని చెబుతూనే ఉన్నాను, ఇద్దరూ నా మాట వినలేదు అన్నాడు. నువ్వు టెన్షన్ ఏమి పడకు అంటున్నాడే కానీ విశాల్కే దడగా ఉంది. అక్కడ సుధా పల్లవి ఇద్దరిని ఒక ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. వాళ్ళు జాయిన్ చేసుకుని స్టమక్ వాష్ చేశారు. బయట కూర్చున్న సదాశివం టెన్షన్గా చూస్తున్నాడు. ఒక 12 గంటలు పోతే కానీ ఏమీ చెప్పలేం అన్నారు డాక్టర్స్. ఎందుకు ఇదంతా, తీసుకువెళ్ళి మన ఫ్యాక్టరీలో పాతేస్తే పోయేది, సిగ్గు లేకుండా ఇక్కడ కూర్చున్నాం అన్నాడు మల్లేష్. అది నా కూతుర్రా, ఇప్పటివరకు చేసింది చాలు, ఇక ఇవన్నీ వద్దు అన్నాడు సదాశివం. అది నీ పరువు తీసింది, అయినా అదే కావాలి నీకు. నీలాంటి తల్లిదండ్రులు ఉండబట్టే ఆడపిల్లలు ఇట్లా తయారవుతున్నారు అన్నాడు మల్లేష్. నీలా ప్రేమించిన వాడిని చంపేసేవాళ్ళు కూడా ఉన్నారు, అయినా ఆగేరా. రోజు ఎక్కడో అక్కడ జరుగుతూనే ఉన్నాయి. నా కూతురు రోడ్డు మీద తిరిగే 4 పిల్లల్ని తెచ్చి నాన్న వీళ్ళని చదివిద్దాం అంది. దానికి నేను ఏం చెప్పానో తెలుసా? నేను సంపాదించేది నా పిల్లల కోసం, దిక్కులేని వాళ్ళ కోసం కాదు అన్నాను. ఇక నన్ను ఎప్పుడూ వాళ్ళ కోసం అడగలేదు. ఒకరోజు వచ్చి నేను ప్రేమించాను అంది. అలాగే రోడ్డును పోయేవాడో అనుకున్నాను, అందుకే కలవడానికి మాట్లాడడానికి కూడా ఇష్టపడలేదు అన్నాడు సదాశివం. నువ్వు ఇష్టపడకపోతే ఏమయ్యింది? వాళ్ళని ఒక ఇంట్లో పెట్టి చదివిస్తుంది, దానికి మనం ఏమనలే, అందుకే దీనికి ఏమనమని దాని నమ్మకం అన్నాడు మల్లేష్. ఎలా ఉంది పండుకి అంటూ వచ్చింది వకుల. మీరెందుకు వచ్చిండ్రే అన్నాడు తల్లి భార్య రావటం చూసి. ఏం చేయమంటావు, ఎవడో వచ్చిండు, పల్లవి ఆంటీ ఏడా అని. ఇక్కడెవరూ లే అంటే పోయాడు, మళ్ళీ పోలీసులను తెస్తే, అందుకే మీరు ఈ దవకానికే పోతారని ఈడగ తెచ్చింది మీ ఆవిడ అంది మల్లమ్మ. అవునే, ఈడు ఎవరినో ప్రేమించి తీసుకువస్తే వాళ్ళు ఇలాగే ఈయన్ని చంపబోతే నువ్వేం చేస్తావే అన్నాడు సదాశివం భార్యను చూస్తూ. వాళ్ళ కుటుంబం మొత్తాన్ని నరుకుతాను, నా కొడుకుని చంపబోయిన వాళ్ళని ఇడిసే పనే లేదు అంది వకుల. ఆవిడేంటే తను చావడానికి రెడీ అయింది, మనల్ని కదా చంపాలి అన్నాడు సదాశివం. అదంతా ప్లాను, మన ఇంట్లో అయితే మనం జైలుకు పోతాం, కొడుకు ప్రాణానికి ప్రమాదం రాదు అని అన్నాడు మల్లేష్. ఆవిడ బ్యాగ్లో ఉన్న ఈ లెటర్ చదువు అని ఇచ్చాడు కొడుక్కి సదాశివం. పైకి చదువు, ఇద్దరు వింటారు అన్నాడు. మీకు మీ పేరు తెలియదు నాకు, అన్నయ్య అని రాద్దాము అంటే నా కొడుకుని మీరు అల్లుడిగా అంగీకరించలేదు. ఆడపిల్ల ఒక అబ్బాయిని ఇష్టపడ్డాను అని చెప్పిన వెంటనే ఎందుకు భయం మీకు? ముందు అబ్బాయి ఎలాంటివాడు, మన అమ్మాయిని బాగా చూసుకోగలడా, పోషించగలడా అని ఆలోచించాలి. ఆ అబ్బాయి ఎలాంటివాడో తెలుసుకోవడానికి ఎన్ని డిటెక్టివ్ ఆఫీసులు లేవు, ఎంక్వైరీ పెట్టండి. నిజంగా వెదవనుకోండి, మీ అమ్మాయికి ఆ రిపోర్ట్ ఇవ్వండి, అన్నీ వివరించండి, ఎందుకు వద్దో చెప్పండి. చిన్నప్పటి నుండి మీ అమ్మాయి అడుగుని అన్నీ కొనిచ్చారా మీరు? తను ఎప్పుడైనా చాకు లేదా కత్తి అడిగిందా? అడగదు, అది ప్రమాదం అని వాళ్ళకి తెలుసు. అలా అని అందరూ కాదులేండి, కొందరు వెధవల్ని నమ్మి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. అందరినీ ఒకేలా చూడకండి, అదే నా విన్నపం. మీ అమ్మాయి మొబైల్ అడిగితే కొనిచ్చారా మీరు? దానిలో పాడైపోవడానికి ఎన్ని మార్గాలున్నాయో తెలుసు కదా మీకు. అయినా నమ్మకం, కూతురు అలాంటిది చెయ్యదు, చూడదు అని. ఒక్క ప్రేమించిన వాడిపైనే ఎందుకింత పంతం మీకు? చిన్నప్పటి నుండి అన్ని పిల్లలకు మనమే కదా నేర్పిస్తాము, నిప్పు ముట్టుకోకు కాలుతుంది అని, నీళ్లు లోపలికి వెళ్తే మునిగిపోతావు అని. కొందరు పిల్లలు భయపడి మానేస్తారు, మనం పట్టించుకోకపోతే మరికొందరు ఎలా కాలుతుందో పట్టుకుని చూసి తెలుసుకుంటారు. అలానే వివరించండి, అబ్బాయి ఎలాంటి వాడో తెలుసుకున్నాక. అంతేకాని కులం మతం అని అడ్డుకోకండి. గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పండి, మీ కులంలోనే ఇచ్చిన అమ్మాయిలు అందరూ సంతోషంగానే బ్రతుకుతున్నారా? నేను నా కొడుకు సంతోషం చూశాను అంతే
ఏమీ అడగలేదు. నేను ప్యూర్ వెజ్. మీ అమ్మాయి ఆహారపు అలవాట్లు నాకు ఇబ్బంది, అది వాడికి తెలుసు. మీ అమ్మాయి వాడిని అరేయ్ రారా పోరా అంటుంది, అది నాకు నచ్చదు. అయినా అమ్మాయిని నేను ఆదరిస్తానని వాడు నమ్మాడు. ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టుకున్నాను. నేను మీ అమ్మాయినే కాదు, తన ఆశయాన్ని కూడా ఒప్పుకున్నాను. ఇప్పుడు కూడా నేను నా కోడలు చనిపోతూ నేను నా కోడలికే అని దాచిపెట్టిన బంగారం, నేను కొన్న 2 ఫ్లాట్స్ అన్నీ ఆ పిల్లల చదువుకు ఉపయోగపడేలా రాసేశాను. నా కొడుకు బ్రతకడానికి వాడికి జాబ్ ఉంది. మేం పోతే మీరు వాడిని వదిలేస్తారని ఆశ. ఈ లెటర్ మీరు చింపేయండి, పోలీసులకు ఇవ్వకండి. మేము మా చావులకి ఎవరూ బాధ్యులు కాదు అని రాసే వచ్చాము. తనిక మీ అమ్మాయి కాదు, నా కోడలు. అలాగే జరిపిస్తాడు మా కర్మకాండ నా కొడుకు. ఇది ఈ సుధా పల్లవి ఆఖరి మాటలు. మీ కూతురు మాటలేవి అనుకుంటున్నారా? ఇవి మా ఇద్దరి మాటలు, అభిప్రాయాలును. సెలవు. సుధా పల్లవి. అది చదివి అక్కడే కూర్చున్నాడు మాట్లాడకుండా మల్లేష్. ఒకళ్ళ మల్లమ్మ పరిస్థితి కూడా అదే. అక్కడ హాస్పిటల్లో శ్రీకాంత్ ఏడుస్తున్నాడు. ఏడవకురా, పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం కదా, వాళ్ళని ఏమీ చేసి ఉండరు, పోలీసులంతా తెలుసుకుంటారు అన్నాడు విశాల్. మీడియాకి తెలిస్తే బెటర్ ఏమో, తొందరగా అందరికీ తెలుస్తుంది. మొన్న ఇంటి దగ్గర తీసిన ఫోటోలు నీ దగ్గర ఉన్నాయేమో కదా, వాటిలో అమ్మ పల్లవి క్లియర్గా ఉన్నవి తీయి. నీకెవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా మీడియాని రమ్మను. లోపలికి రానివ్వకపోతే నువ్వే చెప్పు అన్నాడు శ్రీకాంత్. నేను ఏర్పాటు చేస్తాను, నువ్వు ఎక్కువ టెన్షన్ పడకు. ఆంటీకి పల్లవికి ఏమీ కాదు అన్నాడు విశాల్ నమ్మకంగా. హాస్పిటల్లో ఉన్న సదాశివంకి ఫోన్ రింగ్ అవుతోంది. హలో, ఎవరు అన్నాడు. సార్, నేను ఎస్ఐ విజయ్ అన్నాడు. చెప్పు విజయ్, ఏంటి అన్నాడు సదాశివం. సార్, మీ మీద కిడ్నాప్ కేసు ఫైల్ అయింది. మీ అమ్మాయి పల్లవిని వాళ్ళ అత్తగారు సుధని కిడ్నాప్ చేశారని. మీరెక్కడున్నారు? అరెస్ట్ వారెంట్ ఉంది సార్ అన్నాడు విజయ్. నేనే వస్తున్నాను స్టేషన్కి అని కాల్ కట్ చేసి, పద ఇద్దరం వెళ్ళి సరెండర్ అవుదాం అన్నాడు సదాశివం. మనం ఎందుకు సరెండర్ కావాలి? వాళ్ళే వచ్చి కూడా తెచ్చుకుని తాగారు. ఆ అటాక్ నేను చేయించలేదు, నాకు దానికి సంబంధం లేదు, నేను రాను అన్నాడు మల్లేష్ మొండిగా. సరే నీ ఇష్టం, వాళ్ళే వచ్చి 4 పీకి తీసుకువెళ్తారు అన్నాడు తను వెళ్తూ. అమ్మో, జైలుకు వెళ్తే నా కొడుకు పెళ్ళవుతుందా? మా అమ్మే చేయించిందని చెప్పు, నేను పోతా జైలుకు. నువ్వు వాళ్ళని చూసుకో, నేను వెళ్తున్నాను అంటూ వెళ్ళబోయింది వకుల. నువ్వు వద్దు, నేనే పోతా, ఇదిగో కార్డు, డాక్టర్ అడిగితే ఇవ్వు, ఇప్పటికే 10 లక్షలు దొబ్బిండు అనుకుంటూ వెళ్ళాడు మల్లేష్. అప్పటికి కార్ స్టార్ట్ చేసి కొడుకుని చూసి ఆపాడు సదాశివం. ఇద్దరూ స్టేషన్కి వెళ్ళారు. హాస్పిటల్లో కూర్చుని ఉన్నారు మల్లమ్మ వకుల. వాళ్ళకి స్పృహ వచ్చింది, చూడొచ్చు అని చెప్పింది నర్సు వచ్చి. ఇద్దరూ లోపలికి వెళ్ళారు. పండు, ఏంది ఇది అంది వకుల కూతురు దగ్గరికి వెళ్ళి. మమ్మల్ని ఎందుకు బతికించారు? మేము చచ్చిపోతే మీ పరువు దక్కేది అంది పల్లవి ముఖం తిప్పుకుంటూ. ఏంటి చచ్చిపోయేది? మీ అన్న ఏదో తెలియక చేసిండే అంది వకుల. ఏందమ్మా నువ్వు కూడా చిన్నపిల్లలకి చెప్పాల్సింది పోయి సచ్చుడే అన్నిటికీ పరిష్కారమా అంది మల్లమ్మ సుధాన్ చూస్తూ. అక్కడ హాస్పిటల్లో శ్రీకాంత్ ఇంటర్వ్యూకి సిద్ధమయ్యాడు. అతను ఫోన్ రింగ్ అవుతోంది. తీసి చూశాడు. పల్లవి. ఒక్క నిమిషం అని ఆన్ చేశాడు. అమ్మా, నువ్వు ఎలా ఉన్నారు? నన్ను వదిలేసి ఎక్కడికి పోయారు ఇద్దరు అన్నాడు ఆన్ చేసిన వెంటనే. మా ఇంటికి మాట్లాడడానికని పోయినాం. అక్కడ అత్తయ్యకు కళ్ళు తిరిగాయి, అందుకే హాస్పిటల్లో అడ్మిట్ చేశాను అంది. ఇప్పుడు ఎలా ఉంది? నాకు ఫోన్ చేసి చెప్పచ్చు కదా అన్నాడు. బానే ఉంది, మేము వస్తున్నాం అంది. మీ డాడీ వాళ్ళు ఏమైనా చేశారేమోనని నేను వాళ్ళ మీద కేసు పెట్టాను అన్నాడు. అలా ఏం లేదు, మేము వస్తున్నాం అని కాల్ కట్ చేసింది. అమ్మా, డాక్టర్స్ని అడుగుపో, ఇంటికి తీసుకుపోతామని అంది పల్లవి. ఒకళ్ళు వెళ్ళి అడిగితే డాక్టర్ కూడా వచ్చాడు. ఇప్పుడు మీరు అస్సలు కదలకూడదు, ఒక 2-3 రోజులు ఇంకా అబ్జర్వేషన్లో ఉంచాలి మిమ్మల్ని అన్నారు డాక్టర్. మీరిద్దరూ బయటికి వెళ్ళండి, ఇక్కడ ఉండకూడదు అని ఒకళ్ళ మల్లమ్మలను బయటికి పంపేసింది నర్సు.
డాక్టర్, మేము తీసుకున్నవి నిద్ర మాత్రలు. అవి కూడా మనిషి ప్రాణానికి ప్రమాదం అవనన్నే తీసుకున్నాము. ఇప్పుడు ఈ విషయం మేము చెప్పామనుకోండి, మీరు ఇప్పటి వరకు ఎంత తీసుకున్నారో తెలీదు. అంత కక్కిస్తాడు మా డాడీ. ఆ విషయం మీకు తెలుసు. మర్యాదగా మమ్మల్ని డిశ్చార్జ్ చేయండి అంది పల్లవి. డబ్బుల కోసం హైడ్రామా చేశారు. అదంతా బయటపడుతుందని డిశ్చార్జ్ రాసి ఇచ్చేశాడు. ఇంకా ఏమైనా కట్టేది ఉందా డాక్టర్ అంది వకుళ. అవసరంలే, అన్నీ సరిపోతాయి, పద నువ్వు అంది పల్లవి. మీ అన్న మీ డాడీ ఇద్దరు పోలీసులకు అడిగిపోయిండ్రే అంది మల్లమ్మ. ముందు స్టేషన్కి వెళ్ళి అప్పుడు హాస్పిటల్ దగ్గరికి వెళ్దాం అంది సుధా. ఊరికే నీరసానికి కళ్ళు తిరిగి పడ్డామని వీళ్ళే హాస్పిటల్లో అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ ఇప్పించారని చెప్పి వాళ్ళిద్దరినీ విడిపించుకుని శ్రీకాంత్ దగ్గరికి వెళ్ళారు. సుధా పల్లవి తండ్రికి లెటర్ బుక్లో రాసి కొన్ని కొట్టివేతలు ఉన్నాయని ఇంకో పేజీ చింపి దాంట్లో రాసుకుంది. అది బుక్ బ్యాక్ పేజీలోనే ఉండిపోయింది. అది ఇచ్చాడు శ్రీకాంత్ మీడియాకు. అన్ని ఛానల్స్లో ఆ లెటర్ వేస్తున్నారు. శ్రీకాంత్కి రాసింది మాత్రం బుక్లో నుండి చింపి జేబులో పెట్టుకున్నాడు. అందరూ సుధా పల్లవి రావడం చూసి సుధా దగ్గరికి వచ్చి, అమ్మ, మీరు రాసిన లెటర్ ట్రెండింగ్లో ఉంది. పేరెంట్స్ ఎలా ఉండాలో చెప్పారు. మీ దృష్టిలో పిల్లలు తప్పులేదా అన్నాడు ఒక జర్నలిస్టు. ఎందుకు లేదు, చిన్నప్పటి నుండి అన్నిటికీ అమ్మా నాన్న కావాలి. ఒక పెళ్లి నిర్ణయించడం మాత్రం వాళ్ళ ప్రమేయం వద్దు అనడంలో అర్థం లేదు. నా అనే స్వార్థం పెరుగుతోంది పిల్లల్లో. మీ అమ్మా నాన్న కూడా అలా అనుకుంటే వృద్ధాశ్రమాలు ఉండవు. మీకోసం ఖర్చు పెట్టకుండా వాళ్ళ కోసమే దాచుకునేవారు. మీ ఇద్దరి సంతోషం కోసం 2 కుటుంబాలను అతలాకుతలం చేస్తున్నారు. అమ్మా నాన్న వద్దు అన్నారు అంటే చాలు, వెంటనే బయటికి వచ్చి పెళ్లి చేసుకుంటున్నారు. వాళ్ళు ఎందుకు వద్దంటున్నారు? వాళ్ళ వైపు నుండి ఆలోచించి వాళ్ళ భయాలు పోగొట్టండి. అతను ఎలాంటివాడో వివరించండి. అతడితో మీరు ఎంత సేఫ్టీ అనుకుంటున్నారో ఆ ఫీలింగ్స్ను వాళ్లకు కలిగేలా చేయండి. పిల్లల సుఖం కంటే మాకేమీ వద్దు. ఇంకా ఒప్పుకోలేదా? ఒప్పించండి, కన్విన్స్ చేయండి. పిల్లలు, మీ పేరెంట్స్ని దయచేసి ఒప్పించండి. అబ్బాయిలు, మీరు కూడా అమ్మాయి మీ లవ్ ఒప్పుకుంటే సరిపోదు, వాళ్ళ ఫ్యామిలీని కూడా ఒప్పించండి. అమ్మాయిని బాగా చూసుకుంటాడు అనే నమ్మకాన్ని కలిగించండి. మీరు లైఫ్లో మంచిగా సెటిల్ అయితేనే వాళ్ళకి ఆ ధైర్యం వస్తుంది. ఐ లవ్ యూ అనేది 3 పదాలు లేదా కొన్ని అక్షరాలు కాదు, 2 కుటుంబాల సంగమం అని ఆగి, పేరెంట్స్, మీరు కూడా మీ పిల్లలు చెప్పేది వినండి. వాళ్ళ సంతోషం కోసమే మనం ఎంత కష్టపడినా అలాంటి సంతోషం వాళ్ళకి లేకుండా చేసి మరో తల్లిదండ్రులకు కడుపు కోత మిగిల్చి ఎవరి కోసం ఇదంతా? ఎవరో ఏదో అనుకుంటారని మీ కూతురు జీవితంలో సంతోషం అనేది లేకుండా చేస్తారా? ఇప్పుడు అందరూ బిజీ అండి. ఎవరికీ అంత తీరిక లేదు మీ ఫ్యామిలీ గురించి మాట్లాడుకోవడానికి. ఒకవేళ పని లేనోళ్ళు ఉన్నా ఎన్ని రోజులు చెప్పుకుంటారు? మహా అయితే 1 సంవత్సరం. దానికోసం మీ కూతురు నిండు 100 ఏళ్ళ జీవితాన్ని బలిస్తారా అంది సుధా. విన్నారుగా శ్రీకాంత్ మదర్ సుధా గారి మాటలు. ఈ మాటలు ప్రతి అమ్మాయి అబ్బాయి తల్లిదండ్రులు ఆలోచించండి. ఇక ఇలాంటివి జరగవు. మరిన్ని వార్తలతో మీ ముందు ఉంటాము. సెలవు అని కెమెరా ముందు మాట్లాడుతున్నాడు అతను. అందరూ వెళ్ళాక శ్రీకాంత్ రూమ్లో 2 ఫ్యామిలీలు ఉన్నాయి. సదాశివం కొడుకుని స్వీట్స్ కోసం పంపాడు. అమ్మా, పల్లవి, మీరిద్దరు ఇలా రండి అన్నాడు శ్రీకాంత్. ఇద్దరు దగ్గరగా వచ్చారు. ఏంటి మీ ఉద్దేశం? మీరిద్దరూ పోతే నేను ఆస్తులమ్మి సుధా పల్లవి అనే ట్రస్ట్ పెట్టి పిల్లల్ని చదివించాలా? ఎక్కడెక్కడ ఏమున్నాయో ఎంత కమ్మాలో అన్నీ రాసావు కదా అన్నాడు తల్లిని చూస్తూ. ఇంకొంచెం దగ్గరికి రండి, నేనే చంపేస్తాను ఇద్దరిని. ఒక్కరు కూడా నా గురించి ఆలోచించలేదు. మీ ఇద్దరికి శిక్ష ఏంటో తెలుసా? నాతో మాట్లాడకండి 1 నెల రోజులు అన్నాడు. ఏంటి కథలు పడుతున్నావు? నీకోసం ఇదంతా చేస్తే అంది సుధా. మీరు కూడా మాతో మాట్లాడకూడదు మరి అంది పల్లవి. నేను మాట్లాడకుండా ఉండలేను అని కదా మీ అభిప్రాయం? మీ ఇద్దరూ ఒకరిలా ఒకరు మారిపోయారు, నన్ను దూరం పెట్టారు అన్నాడు శ్రీకాంత్ ఉడుక్కుంటూ. బావా, స్వీట్స్ అన్నాడు మల్లేష్ స్వీట్ బాక్స్ తీసుకొచ్చి. ఒకటి నోట్లో పెట్టబోయాడు. ఆగు మల్లేష్, అదొకసారి ఇవ్వు అని అన్ని స్వీట్స్ చిన్న చిన్న ముక్కలు తెంపి నోట్లో వేసుకుంటోంది సుధా. సుధా చేస్తున్న పని చూసి అర్థమై పల్లవి కూడా ఒక స్వీట్ ముక్క తెంపి నోట్లో వేసుకుంది. మమ్మల్ని ఇంకా నమ్మినట్టు లేదు చెల్లెమ్మ అన్నాడు సదాశివం.
అలాంటిదేం లేదన్నయ్య, ఎలా ఉందో టేస్ట్ చూస్తున్నాం అంది సుధా. వాళ్ళిద్దరినీ సంతోషంగా చూస్తున్నారు ఒకళ్ళ మల్లమ్మ. ఇక్కడ కూడా మీ ఇద్దరు ఒకటేనా? అత్తాకోడలు కలిసి ఉండాలి అనుకుంటారు కానీ మరీ ఇంతలానా, నన్ను దూరం పెట్టేలానా అన్నాడు శ్రీకాంత్. అందరూ నవ్వుకున్నారు. ఈ కథ ఇక్కడతో అయిపోయింది. ఇంకో కథ రేపు మొదలు పెడతాను. ఈ కథపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో చెప్పండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. రేపు కలుద్దాము. బాయ్.